హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే యొక్క పార్ట్ 1 వీడియో చేయలేదు దయచేసి వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత క్లాస్ వస్తుంది, మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అండ్ తర్వాత మీకు యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. డేటాలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మెక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ యొక్క ఛానల్ అనేది శ్రీనివాస్ మెక్ ఛానల్ యొక్క ఎడిషనల్ ఛానల్. సో ఈ యొక్క యాప్ ఏదైతే ప్లే స్టోర్ లో మీకు అందుబాటులో ఉంది, ఈ యొక్క శ్రీనివాస్ మెక్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. అండ్ దాంతో పాటు మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి శ్రీనివాస్మెక్.classics.co నుంచి మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అండ్ అదేవిధంగా ఏఎల్పి సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించి అండ్ అదేవిధంగా మరి ఇంకెన్నో నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్ గా కోర్సెస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద అవుటర్ స్పేస్ లుక్స్ బ్లాక్ బికాస్ ఆఫ్ డాష్. డాష్ కారణంగా బాహ్య అంతరిక్షం అనేది నల్లగా కనిపిస్తుంది. ఆప్షన్ ఏ నో స్కాటరింగ్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్, ఆప్షన్ బి నో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్, ఆప్షన్ సి స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై లార్జ్ పార్టికల్స్, ఆప్షన్ డి స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై స్మాలర్ పార్టికల్స్. సో ఫస్ట్ అసలు ఈ యొక్క ఆకాశం నల్ల కనిపించడానికి కారణం ఏంటిది? అక్కడ ఎటువంటి ఏం జరగకపోవడం, పరిక్షేపణం జరగకపోవడం వల్ల, అంటే ఎటువంటి స్కాటరింగ్ అనేది జరగకపోవడం వల్ల ఏమవుతుంది, లైట్ అనేది అక్కడ ఎటువంటి పార్టికల్ మీద పడదు. అక్కడ ఎటువంటి పార్టికల్ లేనప్పుడు దానిపై రిఫ్లెక్షన్ అనేది జరగదు. సో ఆ యొక్క రిఫ్లెక్షన్ ప్రాసెస్ లోనే స్కాటరింగ్ అవుతుంటుంది. సో ఇక్కడ ఆకాశం నల్లగా ఉండడానికి అంటే మనకి ఒక అంతరిక్షం అనేది నల్లగా ఉండడానికి గల కారణం ఏంటి? దేర్ ఇస్ నో స్కాటరింగ్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్. ఓకేనా? సో మనకు సోర్స్ ఉంటుందా అంటే సోర్స్ ఉంటుంది. మనం ఏదైనా టార్చ్ లైట్ కనుక స్పేస్ లో వేసినాం అనుకోండి, మనకు అది అవతల పార్టికల్ టచ్ అయితేనే కదా, అవతల ఒక పార్టికల్ తగిలితేనే కదా, అది రిఫ్లెక్షన్ చేస్తేనే కదా, అంటే స్కాటరింగ్ చేస్తేనే కదా మనకు కనబడేది. సో ఇక స్కాటరింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, అదంతా కూడా బ్లాక్ గా కనిపిస్తుంది. కాబట్టి అంతరిక్షంలో ఎటువంటి పార్టికల్స్ అనేవి ఉండవు కాబట్టి మనకు అదంతా కూడా బ్లాక్ గా కనిపించడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ కాబట్టి ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే ఫాస్ట్ గా అర్థమైపోద్ది. రెడ్ కలర్ ఈస్ క్యారీడ్ ద dash by fog or smoke because its wavelength is dash than the wavelength of the outer color components of white light. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నటువంటిది. ఓకేనా? సో రైల్వేలో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి అనడానికి ఇది ఒక కారణం. ఎవరైతే పార్ట్ 1 చూసారో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ తెలుసు. సో చెప్పండి, ఎరుపు రంగు అనేది మనకి ఏంటిది? తక్కువగా విక్షేపణం చెందిస్తుంది. ఎందుకంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యం అనేది తెల్లని కాంతిని ఇతర రంగు భాగాల యొక్క తరంగ దైర్ఘ్యాల కంటే కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు మోర్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు లీస్ట్ రావడం జరుగుతుంది. లీస్ట్. సో లీస్ట్ అండ్ మోర్ అంటే వేరే. ఆప్షన్ సి. మనం ఇక్కడ రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నామంటే ఫాగ్ లో కానీ అండ్ అదేవిధంగా స్మోక్ లో కానీ మనకు ఆ ఒక్క కలర్ మాత్రమే క్లియర్ గా ఎటువంటి స్కాటరింగ్ జరగకుండా ఎండ్ పాయింట్ వరకు రీచ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాయింట్ ఆఫ్ లో రైల్వేస్ లో అండ్ అదేవిధంగా ట్రాఫిక్ లో కూడా రెడ్ లైట్ అయితే మనం మేజర్ గా ఉపయోగించడం జరుగుతుంది, డేంజర్ కి సింబల్ గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ద ఫినామినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ కింది వాటిలో మనకు దేంట్లో మనకి ఒక కాంతి పరిక్షేపణ దృగ్విషయాన్ని ఉపయోగించి వివరించబడదు. రెడెనింగ్ ఆఫ్ సన్ డ్యూరింగ్ ద సన్ రైజ్, రెడ్ కలర్ యూజ్డ్ ఫర్ డేంజర్ సిగ్నల్స్, బ్లూ కలర్ ఆఫ్ స్కై, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. సో ఒకసారి చూడండి, సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడం లేదా సూర్యుడు ఎర్రబడడం, మనకు ఉదయించేటప్పుడు కానీ సూర్యాస్తమైన సమయంలో కానీ సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం ఏంటిది? ఏంటి చెప్పండి? ఈ యొక్క స్కాటరింగ్. ఓకే, సో ఇది ఒక కొత్త పాయింట్ తెలుసు నిత్య జీవితంలో మనం ఉపయోగించేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డేంజర్ ఇప్పుడే అనుకున్నాం, దీని ప్రీవియస్ క్వశ్చన్ లోనే అనుకున్నాం మనం ఏమని, ఇక్కడ రెడ్ కలర్ అనేది డేంజర్ అట్లా సిగ్నల్ సేఫ్టీ పర్పస్ లో ఉపయోగిస్తారు. సో అదే పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ క్వశ్చన్ లో ఒక పాయింట్ లెక్క మెన్షన్ చేసేసింది. బ్లూ కలర్ ఆఫ్ స్కై, ఆకాశం నీలి రంగులో కనబడడానికి గల కారణం ఏంటిది? చిన్న చిన్న పార్టికల్స్ అనేవి తక్కువ తరంగ దైర్ఘ్యమైనటువంటి దేన్ని నీలి రంగును మాత్రమే అది ఏం చేస్తాయి, స్కాటరింగ్ చేస్తాయి. కాబట్టి ఆకాశం నీలి రంగులో ఉంటది. అండ్ దాంతో పాటు డీప్ సీ అంటే సముద్రం కూడా మనకు లోపలికి వెళ్తున్న కొద్ది ఎట్లా కనిపిస్తుంది, బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటిది? యొక్క స్కాటరింగ్. మేబీ ఇదే వీడియోలో ఆ యొక్క క్వశ్చన్ కూడా రావచ్చేమో, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మినికి పడడానికి కారణము కాంతి వక్రీభవనం. ఈ యొక్క స్కాటరింగ్ కాదు, అంటే ఒక పరిక్షేపణం కాదు. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ D is our answer. Okay, what is our answer? Option D is our answer. Okay. In the absence of atmosphere, the color of the sky would be dash. వాతావరణం లేనప్పుడు ఆకాశం యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది? వాతావరణం అంటే ఏంటిది? వాతావరణంలో దుమ్ము ధూళి అండ్ అదేవిధంగా మనకి ఒక చిన్న చిన్న పార్టికల్స్ ఆటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి.
సో అవేవి లేనప్పుడు ఆకాశం రంగు ఎట్లుంటది, స్పేస్ లో ఎట్లుంటది, బ్లాకే కదా. సో ఇక్కడ ఎట్లుంటది, నలుపు. ఎలా ఉంటదండి, బ్లాక్ కలర్ లో ఉంటది. అండ్ నెక్స్ట్, వెన్ ఏ కార్ ఇస్ మూవింగ్ త్రూ ఏ డస్టీ రోడ్ డ్యూరింగ్ నైట్, ఏ పాత్ ఆఫ్ బీమ్ ఫ్రమ్ ద హెడ్ లైట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ డ్యూ టు డాష్ ఎఫెక్ట్. రాత్రిపూట దుమ్ముతో నిండినటువంటి రోడ్డు గుండా గనక ఒక కారు ప్రయాణించినట్లయితే డాష్ ప్రభావం కారణంగా హెడ్ లైట్ నుంచి వచ్చేటటువంటి బీమ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కార్ హెడ్ లైట్ నుంచి మనకి ఈ విధంగా బీమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు, ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ డస్ట్ పార్టికల్స్ జరుగుతున్నాయి, అది మొత్తం కూడా ఒక్కొక్క రోడ్ ఏం చేస్తుంది, మొత్తం కూడా ఈ విధంగా స్కాటరింగ్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది, స్కాటరింగ్ చేస్తుంది. స్కాటరింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు మొత్తం ఈ విధంగా విజిబిలిటీ రావడం జరుగుతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, స్కాటరింగ్. ఓకే, సో స్కాటరింగ్ వల్ల మనకు ఆ యొక్క డేటా అనేది విజిబుల్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ మే స్కాటర్ లైట్. ఈ కింద వాటిలో ఏ ద్రావణం అనేది కాంతిని వెదజల్లుతుంది. సో యాసిడిక్ సొల్యూషన్, కొల్లాయిడల్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఏంటి చెప్పండి, కొల్లాయిడల్ సొల్యూషన్. సో పార్ట్ 1 లో క్వశ్చన్ వచ్చింది అండ్ అదేవిధంగా ఇది మనకు పార్ట్ 2 లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, సో మనకి ఇది యాక్చువల్ గా టిండాల్ ఎఫెక్ట్ ఇది. సో కొల్లాయిడల్ లో కనుక తీసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక టార్చ్ తీసుకున్నాం, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లూ కలర్ లో లైట్ గా. సో ఇది మనకు టిండాల్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ యొక్క కొల్లాయిడల్ ద్రావణంలో ఈ విధంగా లైట్ పాస్ అయ్యేటటువంటి దృగ్విషయాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్కాటరింగ్ అనడం జరుగుతుంది. అంటే స్కాటరింగ్ అయ్యేటటువంటిది మనకి ఇక్కడ, సో ఇది టిండాల్ ఎఫెక్ట్ అనేది అనడం జరుగుతుంది. ఓకే, ద రెడిష్ అపియరెన్స్ ఆఫ్ ద సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ ఇస్ డ్యూ టు. సో సూర్యోదయ సమయంలో మనకి ఒక సూర్యుడు ఎర్రబడడానికి గల కారణం ఏమిటి. సో ఇదే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాకనే, సూర్యుడు ఎర్ర కావడానికి గల కారణం ఏంటి, స్కాటరింగే కదా. సో ఏంటిది, కాంతి పరిక్షేపణం. ఓకే, కాంతి పరిక్షేపణం. ఓకే సార్, మరి మిగిలిన ఎందుకు చెప్తలేరంటే ఒక్కొక్క దానిపైన కొన్ని పదుల క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ కానీ, డిస్పర్షన్ కానీ, రీఫ్రాక్షన్ కానీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం ఒక దాని గురించి డీటెయిల్ వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ ఇంకొక టాపిక్ లో మరొక దాని గురించి డీటెయిల్ వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు, ఎందుకంటే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మొత్తం కూడా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా రెడ్డిష్ అవ్వడానికి గల కారణం ఉంటుంది ఒక లైట్ యొక్క స్కాటరింగ్. ఓకే, అండ్ నెక్స్ట్, when a photograph of earth is taken from space, its background looks dark because of. సో మనం ఒకవేళ అంతరిక్షం నుంచి కనుక భూమిని కనుక ఒక ఛాయాచిత్రాన్ని తీసినట్లయితే అప్పుడు దాని బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ఇక్కడ చీకటిగా కనిపిస్తుంది, అవునా. సో ఇదంతా ఎట్లా ఉంది, టోటల్ డార్క్ గా ఉంది, అంటే బ్లాక్ గా ఉంది. దానికి గల కారణం ఏంటి, ఇక్కడ ఎటువంటి స్కాటరింగ్ అనేది జరగట్లేదు, అంటే ఇక్కడ ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఎటువంటి స్కాటరింగ్ అవ్వట్లేదు. కానీ భూమి పైన వాతావరణం ఉంది కదా, కాబట్టి స్కాటరింగ్ అవుతుంది. సో నో స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఎటువంటి కాంతి అనేది పరిక్షేపణ చెందకపోవడం వల్ల ఈ యొక్క ఏరియా మొత్తం కూడా మనకు డార్క్ కనిపిస్తుంది. కాబట్టి మనకు నక్షత్రాలు కానీ గ్రహాల మీద కానీ కాంతి పడినట్లయితే మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే స్కాటరింగ్ అవుతుంది కాబట్టి అవి మనకు క్లియర్ గా విజిబుల్ అవుతాయి. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా గ్రూప్ డి లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కావాలంటే వెంటనే శ్రీనివాస్ మేక్ అకాడమీ అండ్ అదేవిధంగా శ్రీనివాస్ మేక్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, clouds appear white during sunshine because the particles in clouds are dash the wavelength of different colors in the white light coming from the sun and all colors of the white light are scattered by dash. సో ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నటువంటిది, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ప్రీవియస్ క్లాస్ లో మనం క్లౌడ్స్ అండ్ ఇంకేం డిస్కస్ చేసుకున్నాం, మిల్క్. సేమ్ కాన్సెప్ట్ లో ఈ రెండింటి గురించి వచ్చింది. మళ్ళీ మన క్లౌడ్స్ అయితే రిపీట్ అయింది, అంటే క్వశ్చన్స్ ఏమవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. ఓకేనా, ఒక ఎగ్జామ్ నుండి తీసుకుంటే మల్టిపుల్ టైమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మబ్బుల్లో కనుక తీసుకుంటే ఏమవుతుంది, వాటి యొక్క కణాల యొక్క సైజ్ ఎట్లా ఉంటాయి, లార్జ్ ఉంటాయి, లార్జ్. అండ్ అదేవిధంగా మనకు తెల్లని కాంతి రావాలంటే ఆ యొక్క కాంతి యొక్క అన్ని రంగులు కూడా వాటి యొక్క డేటా ఎట్లా ఉంటుంది, సమానంగా ఉంటుంది, సమానంగా పరీక్ష చెందుతాయి. కాబట్టి వైట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా విబ్జిఆర్ మళ్ళీ కలిసి మళ్ళీ మనకు వైట్ గా కనిపిస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పార్ట్ 1 వీడియో చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్, ఏ ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ బికమ్స్ విజిబుల్ వెన్ ఇట్ ఎంటర్స్ ద స్మోక్ ఫిల్డ్ రూమ్ డ్యూ టు.
సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఫినామినాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే, ఇక్కడ ఒక లైట్ సోర్స్ ఉంది, ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇందాక ఏదైతే కార్ చూసినామో సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే, కార్ కి ఎట్లయితే హెడ్ లైట్స్ వేస్తే మనకు ముందర ఎట్లయితే బీమ్ కనిపిస్తుందో సేమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసిండు. అంటే అదే కాన్సెప్ట్ కదా. సో ఉన్నటువంటి పాయింట్ చూడండి, ఆప్షన్స్ ఏంటి మనకి ఒక డేటా ఒకసారి చదువుతాము. గ్యాస్ కారణంగా పొగతో నిండినటువంటి గదిలోకి ప్రవేశించినప్పుడు ఒక సన్నని కాంతి పుంజం అనేది కనిపిస్తుంది. ఆప్షన్ తీసుకున్న ఫస్ట్ వచ్చేసరికి రిఫ్రాక్షన్, సెకండ్ వచ్చేసరికి డిస్పర్షన్, థర్డ్ వచ్చేసరికి రిఫ్లెక్షన్, ఫోర్త్ వచ్చేసరికి స్కాటరింగ్. కారణం ఏంటిది? స్కాటరింగ్. కాంతి పరిక్షేపణం వల్ల మనకి ఒక బీమ్ అనేది కనిపిస్తుంది. ఓకే ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఇప్పుడు వినేటప్పుడు అంత బోరింగ్ అనిపిస్తుంది, తెలిసిందే కదా అని. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత దీని వాల్యూ తెలుస్తుంది. అరే ఇది ఏంటిది, డిస్పర్షనా, రిఫ్రాక్షనా, రిఫ్లెక్షనా, లేకపోతే స్కాటరింగా, ఇంకా 2-3 కూడా ఉంటాయి. అవన్నీ తెలిసిన తర్వాత, అంటే అన్ని చదివిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అని. ద బ్లూయిష్ కలర్ ఆఫ్ వాటర్ ఇన్ డీప్ సీ ఇస్ డ్యూ టు. లోతైనటువంటి సముద్రంలో నీటి యొక్క రంగు అనేది నీలి రంగులో ఉంటది కదా, దానికి గల కారణం ఏమిటి? సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది? బ్లూయిష్ లో కనిపిస్తుంది. కారణం ఏమిటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇక్కడ నీటి యొక్క కణాలు ఏదైతే ఉంటాయి, అంటే ఆ యొక్క వాటర్ డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటాయి, అవి తక్కువ తరంగ దైర్ఘ్యమైనటువంటి నీలి రంగులు మాత్రమే అది దాంట్లో మనకు ప్రక్షేపణ చెందుతాయి. కాబట్టి అప్పుడేమైంది, నీలి రంగు ఒక్కటే మనకు బయటకు వస్తుంది, కాబట్టి మనకు విజువల్ గా అది కనిపిస్తుంది. సేమ్ అంతే స్కై కూడా. And next, when sunlight passes through a canopy of dense forest, a tiny water droplet in the mist dash light and tyndall effect is observed. సో దట్టమైనటువంటి అడవిలోని ఒక పందిరి గుండా ఒక సూర్యకాంతి పడినప్పుడు పొగ మంచులోని ఒక చిన్న నీటి బిందువు డాష్ కాంతి మరియు టిండాల్ ప్రభావాన్ని గమనించవచ్చు. సో అక్కడ ఏమేం జరుగుతాయి అంటే స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు, ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో అనుకున్నదే. ఒక రేకుల షెడ్ తీసుకొని దానికి గనక ఒక చిన్న పొక్క ఉంది అనుకోండి, దానిలోంచి ఒక లైట్ ఒక సిగ్నల్ వస్తుంది కదా. సో అదే కాన్సెప్ట్ మనకి చెప్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద స్కాటరింగ్. ఓకే, వాట్ వుడ్ బి ద కలర్ ఆఫ్ ద స్కై ఏ వ్యూడ్ బై అన్ ఆస్ట్రోనాట్ ఎట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండేటటువంటి వ్యోమగామి వీక్షించినటువంటి ఆకాశం రంగు ఏమిటి? అంతరిక్షం నుంచి వ్యోమగామి గనక మన యొక్క ఆకాశాన్ని చూస్తే ఏం గమనిస్తాడు? బ్లాక్ గా ఉందని గమనిస్తాడు. ఎందుకంటే అక్కడ ఎటువంటి వాతావరణం అనేది ఉండదు. ఓకే, వాతావరణం లేకుంటే దుమ్ము ధూళి గాలి ఏది ఉండదు. ఏది ఉండకపోతే ఏమైంది? స్కాటరింగ్ జరగదు. స్కాటరింగ్ జరగకపోతే ఏం కలర్ కనబడదు. ఓకే, సో దీంట్లో మనకు మేజర్ గా తెలిసిన ఏంటి? ఒకటి రెడ్ కలర్ ఒకటి ఇంపార్టెంట్ అని, అండ్ బ్లూ కలర్ ఒకటి ఇంపార్టెంట్ అని, అండ్ నెక్స్ట్ వైట్ కలర్ ఒకటి ఇంపార్టెంట్ అని, అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం తెలిసింది? రెడ్, బ్లూ, వైట్, దాంతోపాటు బ్లాక్ ఇంపార్టెంట్ అని తెలిసింది. స్కాటరింగ్ అంటే మేజర్ గా కనిపించే కలర్లు ఇవి. రెడ్ మనకు సేఫ్టీకి ఉపయోగిస్తాం, సూర్యుడు ఎర్ర కలర్ లో కనబడడానికి ఉపయోగిస్తాం, బ్లూ వచ్చేసరికి ఆకాశం నీలి రంగులో కనబడడానికి, సముద్రం బ్లూ కలర్ లో కనబడడానికి, వైట్ వచ్చేసరికి పాలు మేఘాలు లాంటివి తెల్ల కనబడడానికి, బ్లాక్ వచ్చేసరికి ఎటువంటి స్కాటరింగ్ జరగకపోతే. ఇది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ అంటే ఈ యొక్క డేటాలో డిస్కస్ చేసుకుంటున్నటువంటి. నెక్స్ట్ ఇప్పుడు మనం మరొక కొత్త టాపిక్ లోకి వెళ్ళిపోదాం, దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా, కాంతి యొక్క పరావర్తనం. ఓకే, సో ఇక్కడ చూడండి, కాంతి అనేది పరావర్తనం చెందుతుంది. సో ఇక్కడ నుంచి మనం మొత్తం కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఫోకస్డ్ గా వినాలి. చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా. మీరు ఏ ఒక్క సెకండ్ కనుక కాన్సన్ట్రేషన్ డ్రాప్ అయినా సరే ఈ కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, స్లోగానే డిస్కస్ చేద్దాం, ఎటువంటి టెన్షన్ లేదు. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ లెన్స్ ఆఫ్ పవర్ 4D ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 cm. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ డాష్. ఒక వస్తువును 4D సామర్థ్యం కలిగినటువంటి కటకం యొక్క ప్రధాన అక్షం మీద 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే ఏర్పడినటువంటి ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? నిజ ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, నిజ ప్రతిబింబం తలకిందులుగా ఉంటుంది, మిథ్యా ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, మిథ్యా మరియు తలకిందులుగా ఉండడం జరుగుతుంది. అంటే వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఈ విధంగా మనకైతే కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ ఒకటి, అండ్ దాంతో మనకి ఇంకేమి ఇచ్చింది? ఇక్కడ మనకు వచ్చేసరికి లెన్స్ అంటే కటకం. ఓకే, కటకం. ఓకే, ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు, లేదు అన్నట్లేదు మనం క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ చేద్దాము, ఎందుకంటే మనకు ఆన్సర్ ఇక్కడనే కనిపిస్తుంది. ఓకే, ఆన్సర్ అయితే ఇక్కడనే ఉంది. సో మనం అయితే క్వశ్చన్ సాల్వ్ చేసి ఆ తర్వాత మనకి ఇక్కడికి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డి ఎంత, ఎన్ని డీలు ఇవ్వడం జరిగింది? 4D ఇవ్వడం జరిగింది. సో ఎఫ్ దట్ ఈక్వల్స్ టు 100/p. పవర్ ఎంత? 4 కదా, 4D కాబట్టి
100/4 దట్ ఈక్వల్స్ టు 25. ఓకే, సో ఎఫ్ వాల్యూ వచ్చేసింది ఎంత 25. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చేసిండు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చేసిండు 30 సెంటీమీటర్. ఓకే, సో 30 సెంటీమీటర్. ఓకే, మరి ఒక లెన్స్ ఫార్ములా ఏంటిది, లెన్స్ ఫార్ములా ఏంటిది 1/f దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. సో ఇంప్లిమెంటేషన్ చేసేయండి 1/25 దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/30. సో -30 యూతాలు తీసుకొచ్చేసి +30 అవుతుంది. దట్ ఇంప్లైస్ సో ఏమవుతుంది 1/v దట్ ఈక్వల్స్ టు 1/25 ప్లస్ 1/30. అవునా, ఇంతే కదా అయ్యేది. ఇప్పుడు కాసా కట్టండి, 25 + 30 ఎంత 55/25 75 అండ్ 0 0. సో v వాల్యూ ఏమవుతుంది, v ఈక్వల్స్ టు 750/55. ఓకే, ఎంతలా 11 5లో 5 11ల 5 ఒకట్ల 5 25 5 5 25 150. సో 150/11. సో 11 ఒకట్ల 11 ఒకట్ల 11 40 11 3ల 33 70 11 6ల. సో 13.6 వస్తుంది. సో ఎంత వస్తుంది 13.6. సో 13.6 అనేది పాజిటివా నెగిటివా, పాజిటివ్. గుడ్. సో మనకు పాజిటివ్ వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అవుటర్ ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏదైతే ఇమేజ్ ఉందో అది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దీని కంటిన్యూషన్ రావడం జరుగుతుంది అండ్ రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పెన్సిల్ ఇది పైకి ఉంది కదా, ఇక్కడ ఏమైంది కిందికి రావడం జరిగింది. సో సమానంగా వస్తుంది, రియల్ వస్తుంది, కాకపోతే ఏంటంటే మనకు ఇన్వర్టర్ రావడం జరుగుతుంది. సో నిజం మరియు ఇన్వర్టర్ అవుతుంది. సో అది పాజిటివ్ అవ్వడం వల్ల. అదే నెగిటివ్ అయితే ఏమవుతుంది, మొత్తం చేంజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, so what is our answer? Option B is our answer. And next question, a boy standing in front of a magical mirror, combination finds in the mirror is head larger, body the same size and legs smaller. The mirrors used in the top, middle and bottom of the magic mirror configuration are respectively. సో ఒక మాయ దర్పణం ముందంట ఒక బాలుడు నిలబడి ఉన్నాడంట. అద్దంలో అతని యొక్క తల అనేది పెద్దగా అండ్ అదేవిధంగా అతని యొక్క శరీరం అదే పరిమాణంలో, తర్వాత అతని యొక్క కాళ్ళు గనక చిన్నగా ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క మాయ దర్పణం యొక్క ఆకృతిలో పై భాగంలో మధ్యలో మరియు దిగువను ఉపయోగించినటువంటి దర్పణాలు ఏంటి లేదా అద్దాలు ఏ విధంగా ఉంటాయి, కాన్వెక్స్ ప్లేన్ కాన్కేవా, కాన్వెక్స్ కాన్కేవ్ ప్లేనా, కాన్కేవ్ ప్లేన్ కాన్వెక్సా, లేకపోతే కాన్కేవ్ కాన్వెక్స్ ప్లేనా. సేమ్ ఉన్నాయి, బోత్ ఆర్ సేమ్. సో మధ్యలో ఎక్కడ ఉంది, మనకు శరీరం మాత్రం అదే భాగంలో ఉంది. సో మనకు సమతల దర్పణం తీసుకుంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ అదే డేటా మనకు రావడం జరిగింది. అంటే మధ్యలో ప్లేన్ రావాలి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండు పోయినాయి. సో ఏదో ఒకటి తెలిసి మనకు ఆటోమేటిక్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కాన్వెక్సా కాన్కేవ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి తల పెద్దగా అంటే ఉన్న సైజ్ కంటే పెద్దగా అయింది. ఉన్న సైజ్ కంటే పెద్దగా అవుతుంది అంటే దట్ ఈస్ కాన్కేవ్. ఉన్న సైజ్ కంటే చిన్నగా అవుతుంది, దట్ ఈస్ కాన్వెక్స్. ఓకే, సో దీనికి సంబంధించి ఒక ఇమేజ్ మీకు చూపిస్తే అది లైఫ్ లాంగ్ మీకు అయితే గుర్తుంటుంది. సో హియర్ ఈస్ ద ఇమేజ్. సో ఇక్కడ ఒక బాలుడు కనుక ఒక మ్యాజిక్ మిర్రర్ ముందర కనుక నిలబడినట్లయితే తల కనుక పెద్దగా ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ గా క్వశ్చన్ సంబంధించి తల కనుక పెద్దగా ఉన్నట్లయితే దట్ ఈస్ కాన్కేవ్. ఇక్కడ ఏమొస్తుంది కాన్కేవ్. ఓకేనా, పెద్దగా అయింది కాబట్టి. సేమ్ సైజ్ ఉంటే ప్లేన్ మిర్రర్ లేదా సమతల దర్పణం అండ్ అదేవిధంగా స్మాలర్ ఉంటే కాన్వెక్స్. ఓకే, కాన్వెక్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, సన్నగా ఎక్కడైతే వస్తుందో అక్కడ కాన్వెక్స్, ఎక్కడైతే పెద్దగా అవుతుందో ఉన్నదానికంటే పెద్దగా అయితే కాన్కేవ్. ఎట్లా ఉందో అట్నే వస్తుంది ప్లేన్. ఓకేనా, చిన్నగా అయితే కాన్వెక్స్, పెద్దగా అయితే కాన్కేవ్. ఓకే, and next an object 1 centimeter in height is placed at a distance of 18 centimeter in front of a concave mirror of focal length 10 centimeter on its principal axis. Its image has a height of dash and dash is. 1 సెంటీమీటర్ ఎత్తు ఉన్నటువంటి ఒక వస్తువు అంటే దాని ప్రధాన అక్షం మీద 10 సెంటీమీటర్ ఫోకల్ పొడవు కలిగినటువంటి ఒక పుటాకార దర్పణం ముందు 18 సెంటీమీటర్ల దూరం నుంచితే దాని యొక్క ప్రతిబింబం యొక్క ఎత్తు మరియు దానికి సంబంధించినటువంటి డేటా అంటే ఇన్వర్టెడా ఎరెక్టా ఎట్లా వచ్చింది ఇది అనేది మనకి ఇక్కడ చెప్పమంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఇన్వర్టెడ్, మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఎరెక్ట్, లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఎరెక్ట్, లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఇన్వర్టెడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటి, మనకి ఇక్కడ ఉంది పుటాకార దర్పణం. ఓకే, పుటాకార దర్పణం ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పోల్, ఇక్కడ సెంటర్, ఇక్కడ ఫోకస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకస్ ఎంత ఉంది 10 ఉంది. అయితే మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు 18 సెంటీమీటర్ల దూరంలో దాన్ని ఇచ్చిండు.
అది కూడా ఎంత హైట్ ఉంది 1 సెంటీమీటర్. సో ఈ ఏరియాలో మనకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి డేటా తీసుకుంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ కంటే కూడా ఇది ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. అప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎత్తు అకార్డింగ్ టు దీని యొక్క డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే అది మనకు అసలు దానికంటే అంటే 1 కంటే దాని యొక్క ఒరిజినల్ హైట్ 1 సెంటీమీటర్ కంటే కూడా ఎక్కువగా వస్తుంది. ఇది లెస్ దెన్ 2 కాదు. వీటికి సంబంధించి తర్వాత క్యాలిక్యులేషన్స్ వస్తాయి. జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి మనం ఇట్లా మాట్లాడుతున్నాం. తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఇంకా ఇన్ డీటెయిల్కి వెళ్ళిపోతాం కాబట్టి దీనికి సంబంధించి జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి అట్లా బేసికల్ గా చెప్తున్నా. సో ఇక్కడ మనకు 1 కంటే ఎక్కువ వస్తుంది అండ్ ఇమేజ్ అనేది తలకిందులుగా అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఇమేజ్ వచ్చేసరికి మనకు తలకిందులు అయిపోతుంది కాబట్టి దట్ ఈస్ ఇన్వర్టెడ్. ఓకే, సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ గానే అది ఎట్లా వచ్చింది అనేది మీకు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యొక్క టేబుల్ ఉపయోగించుకోండి. ఓకే, ఆల్రెడీ ఈ యొక్క పుటాకార దర్పణం సంబంధించి మీకు ఆల్రెడీ ఇన్ఫినిటీ వద్ద ఉంటే ఎట్లా, బిహైండ్ సి కంటే బ్యాక్ సైడ్ ఉంటే ఎట్లా, లేకపోతే మనకు బిట్వీన్ అంటే ఈ యొక్క పొజిషన్ ఉంటుంది అది. సో సి వద్ద ఉంటే ఎట్లా, లేకపోతే సికి ఎఫ్ కి మధ్యలో ఉంటే ఎట్లా, ఎఫ్ వద్ద ఉంటే ఎట్లా, పీకి మరియు ఎఫ్ కి మధ్యలో ఉంటే ఎట్లా, వీటికి సంబంధించి ఆల్రెడీ ఇదంతా కూడా మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. సో అందుకే కాన్సెప్ట్ ఒకసారి విన్న తర్వాత ఈ క్లాస్ ఉంటే డెట్ ఈజీ. కాన్సెప్ట్ విన్నప్పుడు ఇది వింటే ఏమీ అర్థం కాదు. కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ యొక్క క్లాసెస్ లో ఈ యొక్క క్వశ్చన్ డిస్కస్ చేసుకునేటటువంటి టైంలోనే కాన్సెప్ట్ కూడా కవర్ అప్ అయితే చేసేద్దాం కొద్దిగా. అండ్ నెక్స్ట్ చూడండి, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బై అన్ యాంగిల్ ఆఫ్. సో ఒక వక్రతా కేంద్రం గుండా వెళ్తున్నటువంటి కాంతి కిరణం యొక్క పుటాకార దర్పణంపై పడితే అది డాష్ కోణం ద్వారా పరావర్తనం చెందుతుంది. సో అడిగింది వక్రతా కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏం లేదండి, ఒక పాయింట్ పెట్టేసుకుని మనం ఒక సర్కిల్ డ్రా చేసింది. ఓకేనా, ఒక సర్కిల్ డ్రా చేసినాం. సో నాకేం కావాలి, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకే కావాలి. ఓకేనా, సో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకే కావాలి. రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తేనే అది ఏమైతుంది, కుంభాకారము. లోపల నుంచి అబ్జర్వ్ చేస్తే అది పుటాకారం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఈ భాగం మనం రిమూవ్ చేసేసాం. సో ఈ కొద్ది భాగమే ఉంది, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, ఒక కర్వ్ యొక్క సెంటర్ ని మనం ఇక్కడ ఇట్లా తీసుకుంటాం. దీన్ని ఎన్లార్జ్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, ఎన్లార్జ్ చేసి ఈ విధంగా వస్తుంది. సో ఎక్కడైతే ఇది ఒక యాక్సిస్ లైన్ అనేది కర్వేచర్ తగ్గుతుంది దాని హోల్ అని, అండ్ అదే దాని యొక్క సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటాం, ఫోకస్ అనడం జరుగుతుంది. ఆ రెండింటి మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు, ఫోకస్ అనడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తే మీకు ఈజీగా ఆన్సర్స్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనకు అడిగిందండి ఈ యొక్క పాయింట్ నుంచి కనుక కాంతి కిరణం వెళ్ళినట్లయితే సెంటర్ నుంచి అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇది పర్పెండిక్యులరే కదా, ఈ పాయింట్ అయితే పర్పెండిక్యులరే కదా, ఈ పాయింట్ నుంచి ఇది పర్పెండిక్యులర్. దీని నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా సరే అది పర్పెండిక్యులరే, ఇది పర్పెండిక్యులరే. సో ఇక్కడ సో ఈ పాయింట్ నుంచి సో ఏ రేట్ అయితే ఇట్లా వచ్చిందో మళ్ళీ అక్కడి నుంచి సేమ్ అదే సెంటర్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, అదే ఫోకస్ నుంచి వస్తే ఏమవుతుంది, ఫోకస్ నుంచి వస్తే ఇట్లా తగిలి దీనికి ప్యారల్ వెళ్ళిపోతుంది. ఓకే, యాక్సెస్ లైన్కి ప్యారల్ వెళ్ళాలంటే ఫోకస్ నుంచి వెళ్ళాలి, లేదు మనకి ఎక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ అక్కడి నుంచి రావాలని సెంటర్ నుంచి రావాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా. ఎగ్జామ్ ఎన్నోసార్లు అడిగిండు, ఇదే వీడియోలో కూడా అడగవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ ఇక్కడ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసింది. ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత, 0. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆన్సర్ ఆప్షన్ బి, 0. ఓకే, సో అది ఏ పాయింట్ నుంచి అది బయలుదేరింది మళ్ళీ అదే పాయింట్ నుంచి వచ్చింది కాబట్టి మనకు అది 0. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఏ స్టూడెంట్ ఫోకసెస్ ఏ షార్ప్ ఇమేజ్ ఆఫ్ సన్ యూజింగ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్ which starts to burn after some time. Which of the following statements about the mirror is correct? సో ఒక విద్యార్థి కనుక తీసుకుని ఒక గోళాకార దర్పణాన్ని ఉపయోగించి ఆ యొక్క కాగిత షీట్ మీద మన యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని కేంద్రీకరించింది ఇట్లా. అప్పుడేమైంది, కొంత సమయం తర్వాత అది మండడం ప్రారంభమైంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మండుతుంది. అయితే ఈ దర్పణం గురించి చెప్పండి. అయితే ఇది కాన్కేవ్ మిర్రరా, లేకపోతే పాజిటివ్ ఫోకల్ లెక్క, లేకపోతే అది కన్వర్జింగ్ మిర్రరా? చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏమైతుంది? సో ఇక్కడ మనకి ఇచ్చింది దర్పణం అంటే మిర్రర్, లెన్స్ కాదు. ఓకే, మిర్రర్ కాబట్టి సో ఇక్కడ మనకు అన్ని ఒకే పాయింట్ దగ్గర రావాలంటే ఏం చేయాలి, ఈ విధంగా తీసుకుంటే అన్ని కూడా ఒకే పాయింట్ లోకి వచ్చేది ఏంటిది, ఈ విధంగా ఉంటాయి. లోపల సైడ్ మనకు షైనింగ్ ఉంటే దాన్ని ఏమంటారు, పుటాకార దర్పణం అనడం జరుగుతుంది. పుటాకార దర్పణం యొక్క మరొక పేరే కన్వర్జింగ్ మిర్రర్. ఓకే, కన్వర్జింగ్ మిర్రర్ అన్న పుటాకార దర్పణం అన్న ఒకటే. సో ఆప్షన్ ఏ, బి అయితే కాదు, బి వచ్చేసరికి మనకు కుంభాకారం వస్తుంది, ఏసి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్.
And next question, which of the following statements are true regarding the center of the curvature of a spherical mirror? Center of the curvature అంటే C గురించినటువంటి డేటా. A ray of light passing through the center of curvature of a spherical mirror is retracts its path in the opposite direction. Yes. సో ఏ డైరెక్షన్ వెళ్ళిందో మళ్ళీ అదే డైరెక్షన్ లో వస్తుంది కదా, కాబట్టి ఫస్ట్ వన్ ఓకే. ఫస్ట్ వన్ 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 అన్నిట్లో వన్ ఉంది ఓకే. An image formed at the center of curvature of a spherical number is on the same angles. Yes. సో ఇది కూడా అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ లో మనకి ఇమేజ్ ఏదైతే వస్తుందో సో అదే సమాన పరిమాణంలో ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ ఏం పెద్దగా ఏం జరగదు కూడా. An image formed at the center of curvature of a spherical mirror is real and inverted. Yes. సరైనది వస్తుంది, విలోమంగా ఉంటుంది ఎందుకంటే రివర్స్ వస్తుంది కాబట్టి. మూడు కరెక్టే. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకి డెడ్ ఈజీ అండి ఈ టాపిక్ అనేది. ఒకసారి కాన్సెప్ట్ చదివిరండి. ఆల్రెడీ మీకు క్లాసెస్ లో ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ లో భాగంగా మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి డీటెయిల్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు కాన్సెప్ట్ నేర్చుకునే రావాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం చదివితే కష్టము. ఈ యొక్క చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ అనేది ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాల్సింది. ఓకే, అండ్ దానికి సంబంధించి మనం మొత్తం ఇక్కడ టేబుల్ అయితే అందుబాటులో ఉంది కదా. సో ఈ యొక్క టేబుల్ కూడా మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సి ముందర ఉంటే ఎట్లా వస్తుంది, సి వద్ద ఉంటే ఎట్లా వస్తుంది, సి మరియు ఎఫ్ మధ్యలో ఉంటే ఎట్లుంటది, ఎఫ్ వద్ద ఉంటే ఎట్లుంటది, పి మరియు ఎఫ్ మధ్య ఉంటే ఎట్లుంటది, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్ ఏంది, అదంతా కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టోటల్ డేటా బాగా ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాం. మీకు వీలుంటే ఏ వీడియోస్ యొక్క లాస్ట్ లో ఒకసారి మళ్ళీ ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు, లేదంటే ఆ యొక్క వీడియోని కూడా ట్యాగ్ చేసే ప్రయత్నం చేస్తారు. When a ray of light is incident obliquely at the pole of a concave mirror, then the reflected ray will dash. ఒక కాంతి కిరణం కనుక పుటాకార దర్పణం యొక్క ధ్రువం వద్ద వాలుగా పడినప్పుడు పరావర్తన చెందినటువంటి కిరణం ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ఎన్సీఆర్ నుంచి మనం తీసుకున్నటువంటి డేటా. సో పోల్ వద్ద పడుతుంది. ఓకే, ఇందాక మనం ఏమనుకున్నాం, సి వద్ద నుంచి వస్తే డైరెక్ట్ అదే రొట్టె వెళ్ళిపోతుంది, ఎఫ్ వద్ద వస్తే ఈక్వల్ గా వెళ్ళిపోతుంది, పి వద్ద వస్తే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఐ ఉంది, ఆర్ ఉంది. సో ఇక్కడ ఏముంది, రిటర్న్ విత్ యాంగిల్ ఐ దట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ తో వచ్చినప్పుడు ఎంత వెళ్తుంది, యాంగిల్ ఆర్ తో వెళ్తుంది. రిటర్న్ విత్ యాంగిల్ ఐ దట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ తో రావడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చింది నుంచి ఇటు వెళ్ళిపోయింది, ఇట్లా వచ్చింది ఇట్లా వెళ్ళిపోయింది. ఈ బి వచ్చేసరికి ఏంటిది, కుంభాకారం అంటే కాన్వెక్స్. ఇది వచ్చేసరికి మనకు పుటాకారం, దట్ మీన్స్ కాన్కేవ్. ఓకే, అండ్ నెక్స్ట్, an optical device X has a focal length of -30 centimeters. X can be, ఒకవేళ కనుక ఆప్టికల్ పరికరం యొక్క నాభ్యంతరం కనుక -30 సెంటీమీటర్లు అయితే అది ఎక్స్ ఏమవుతుంది, అది కాన్వెక్స్ లెన్సా లేదా కాన్వెక్స్ మిర్రరా, కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ మిర్రరా, లేకపోతే కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ మిర్రరా, కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ మిర్రరా. సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే పటాపట్ ఆన్సర్ చేస్తారండి. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ ఇవి, చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, క్యాలిక్యులేషన్ కూడా ఏం లేదు దీనికి. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిది, ఇక్కడ -30 ఇచ్చేసింది. సో మైనస్ అంటే ఏంటిది, అది కాన్కేవ్ లెన్స్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ. సో మనకి ఒక కాన్కేవ్ దానికే మనకి ఒక నాభ్యంతరం అనేది మైనస్ లో రావడం జరుగుతుంది. ఓకే, మైనస్ లో దీని ఒకదానికే రావడం జరుగుతుంది ఈ యొక్క ఆప్టికల్ డివైస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం ఎఫ్ వద్ద ఉంటే అదే డేటా మనం అనుకుంటుందే డైరెక్ట్ క్వశ్చన్ తీసుకొచ్చి పెట్టేసి. For a spherical mirror, the distance between the pole and the center of the curvature is. సో ఇమేజ్ ఎందుకు మీకు ఇక్కడ ఇస్తున్నామంటే మీ మైండ్ మ్యాపింగ్ అవడానికి. ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇవ్వడు, జస్ట్ మ్యాట్రిక్స్ అని మీరు ఊహించుకోవాలి ఏమని. సో ఇక్కడ మనకు ఒక స్పెరికల్ మిర్రర్ ఉంది, ఓకే తీసుకున్నాం. దాంట్లో మనకు ఎక్కడెక్కడికి, పోల్ కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి. సో పోల్ కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఈ యొక్క డేటాలో మనకు మధ్య దూరం దానికి సంబంధించి డేటా ఫ్రేమ్ చేయమంటుంది. సో ట్వైస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకస్ equal to the focal length, half of the radius of the curvature equal to the distance between the focus and center. సో ఆన్సర్ ఏంటి చెప్పండి. సో ఇక్కడ సి ఉంది, ఇక్కడ పి ఉంది. ఓకే, అడిగింది ఏంటి, పికి అండ్ అదే ఈ రెండింటి మధ్య దూరం ఎంత, ఫోకల్ లెంత్ కి ఈక్వల్ ఉంటుందా, ఇది ఫోకల్ లెంత్, ఇది ఫోకల్ లెంత్, ఇది ఈక్వల్ ఉంటుందా, పోల్ అండ్ ఫోకల్ ఈ రెండు ఏదైతే ఉంటాయో సేమ్ డిస్టెన్స్ ఈ రెండు కూడా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి సమానం ఉంటది కాబట్టి ట్వైస్. సో ఎట్లా ఉంటదంటే సి నుంచి ఎఫ్, ఎఫ్ నుంచి పి. సో ఇక్కడ 10 ఉంటే ఇక్కడ కూడా 10 ఉంటది.
సో ఇప్పుడు ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఎంత 20 కదా. సో అట్లా అంటే ఇంటూ 2 చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. అంటే ఇది నుంచి డిస్టెన్స్ కైనా ఈ డిస్టెన్స్ కైనా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్. సో ఇక్కడ ప్రధాన అక్షం కింద గనక వస్తువు యొక్క ప్రతిబింబం ఎత్తు గనక వస్తే అది మనకు ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి, అది నెగిటివ్ అయితే. ఇమేజ్ కింద ఏర్పడుతుందంటే అది నెగిటివే కదా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an incident ray passes through the focus of a concave mirror, the reflected ray is. ఓకేనా, ఒక పతన కిరణం అనేది ఒక పుటాకార దర్పణం యొక్క నాభి గుండా ప్రయాణిస్తే అప్పుడు పరావర్తన కిరణం ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫోకస్ నుంచి కనుక ఒక లైట్ అంటే పాస్ అవుతుందట. ఓకే, ఒక లైట్ అనేది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఫోకస్ నుంచి పాస్ అయినప్పుడు ఏమైంది, అది ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ యాక్సెస్ కి ఏమవుతుంది, ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడ యాక్సెస్ ఏదైతుందో యాక్సెస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. సో యాక్సెస్ ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఉండేటటువంటి పాయింట్స్ మాక్సిమం టు మాక్సిమం ఒక 20 మాత్రమే. ఆ 20 కంటే మించింది లేదు. కానీ 20నే లాజికల్ గా చేసి 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 మైండ్ ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు. కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి, ఉంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే. A 5 cm long pin is placed 50 cm far from a concave mirror of focal length 40 cm. Its image will be formed a dash. 40 సెంటీమీటర్ ఫోకల్ పొడవు కలిగినటువంటి పుటాకార దర్పణం నుండి 50 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక పిన్నును ఉంచితే అప్పుడు దాని యొక్క ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంది, 40 సెంటీమీటర్ ఫోకల్. ఓకే, చెప్ దట్ ఈక్వల్స్ టు 40. అండ్ ఇక్కడ ఇంకేమన్నాడు, పుటాకార దర్పణం 40 మైనస్. ఓకే, 50 సెంటీమీటర్ల దూరంలో. ఓకే, యూ వాల్యూ 50 సెంటీమీటర్స్ దూరంలో. అండ్ హైట్ ఎంత 5. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏమో పుటాకార దర్పణం మిర్రర్, అంటే మిర్రర్ ఫార్ములా ఏంటిది, 1/f దట్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. ఓకే, సో ఇదంతా -40 1/v మైనస్ 1/, అదేమవుతుంది 50. సో ఈ -50 ఇతనికి వచ్చేస్తే +50. 1/v దట్ ఈక్వల్స్ టు 1/50 మైనస్ 1/40. 1/v దట్ ఈక్వల్స్ టు 50 40 అంటే 5 4 20 అండ్ 2 సున్నాలకు 2 సున్నాలు, 50 నుంచి 40 పోతే 10. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0. v ఈక్వల్స్ టు 200 సెంటీమీటర్స్. 200 సెంటీమీటర్స్ లేదా 2 మీటర్స్. ఓకే, ఇది ఎట్లా వచ్చింది, ఇది పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ అంటే ఇన్ఫ్రంట్, మనకి ఇక్కడ ఏమవుతుంది 2 మీటర్ల పొడవు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ హోల్డ్ ట్రూ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్స్. ఈ కింది వాటిలో ఏ దర్పణానికి పరావర్తన నియమాలు వర్తిస్తాయి. సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. సో ఈ మూడింటికి కూడా వర్తిస్తాయండి ఈ యొక్క పరావర్తన నియమాలు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో పుటాకార దర్పణానికైనా, కుంభాకారానికైనా, సమతలానికైనా. అండ్ నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈస్. ఫోకల్ లెంత్ ఓకేనా, ఫోకల్ పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చేసరికి మీటర్స్. ఓకే, ఎంత మీటర్స్. ఓకే, ఏ లైట్ రే పాసెస్ త్రూ ద డాష్ ఆఫ్ ఏ లెన్స్ పాసెస్ వితౌట్ ఎనీ డీవియేషన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాంతి కిరణం ఒక కటకం యొక్క డాష్ గుండా ఎటువంటి విచలన లేకుండా వెళ్తుంది. ఆప్టికల్ సెంటర్, ఎడ్జెస్, 2f లేదా ఫోకస్. సో ఎక్కడి నుంచి, సెంటర్ నుంచి. ఓకే, సో ఎట్లా వెళ్తుందో సేమ్ అట్లనే వెళ్ళిపోతుంది, ఎటువంటి డీవియేషన్ అయితే ఉండదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ చెప్పండి, సెంటర్, ఆప్టికల్ సెంటర్. సో ఈ యొక్క ఆప్టిక్స్ సంబంధించి సెంటర్, దృక్కేంద్రం. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు కాన్కేవ్, ఇది వచ్చేసరికి కాన్వెక్స్. అండ్ నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ అనేది మీకే వదిలేస్తున్నా, ఎందుకంటే చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, మీకు అర్థం కాబట్టి నెక్స్ట్ దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే ఆల్రెడీ చదివి ఉంటారో వాళ్ళకు క్లియర్ కట్, చదవలేని వాళ్ళకైతే ఏం అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఏం అర్థం కాదు. కాకపోతే ఇక్కడ మనం ఆప్షన్స్ ఉపయోగించి ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మేజర్ ఇక్కడ చూడండి, ఆర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, దీంట్లో మనకి ఎక్కువగా ఎస్లు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ టీక్యూ
ఓకే, ఇక్కడ కొటేషన్. ఓకే, మనకి ఇక్కడ డి డి ఒక్కటి తెలిసిందా? కథం ఆన్సర్ అయిపోతుంది. సో డి ఒక్కటి చూద్దాం. ఇన్సిడెంట్ రే డైరెక్టెడ్ ఆన్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటే పతన కిరణం. సో పతన కిరణం అనేది పోల్ దగ్గర మనకు వచ్చిందంట. అది మనకు యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ తో ఏర్పడేటువంటి యాంగిల్. దానికి సంబంధించి ఇక్కడ మనకు డేటా అడుగుతుంది. ఓకే, will pass through appear diverge from the principal focus. ఇది కాదు. Reflected ray on the other side of the principal axis making the same angle with the reflections to the incident. Okay, సో ఇట్లా వస్తుంది. రిఫ్లెక్టెడ్ రే ప్రాపగేట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఫోకస్ నుంచి వస్తే అది మనకు ప్యారల్ అవుతుంది. ఫోకస్ నుంచి కాకుండా పోల్ నుంచి వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఇక మిగిలింది ఇది ఒకటే. రిఫ్లెక్టెడ్ రే విల్ రీట్రేట్ ద పాత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ లో రివర్స్ చేద్దా వెళ్తారు. ఇది సి దగ్గర మాత్రమే అవుతుంది. సో మిగిలింది ఇది ఒకటి. సో దట్ మీన్స్ క్యూ అంటే ఆప్షన్ సి. ఓకే, సో మొత్తం తెలియకపోయినా ఒక దాని గురించి తెలిసినా అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్. పైన మూడు ఇంకా మనం అక్కడ దాకా రాలేదు. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటే లక్కీగా అదే వచ్చేసింది. మీరు మిగిలిన మూడు కూడా సాల్వ్ చేయాలి. అంటే ఏం లేదు, ఆన్సర్ సి కాబట్టి ఇది ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. సార్ ఇది ఇంగ్లీష్ మీడియంలో మరి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సో హియర్ ఇస్ ద తెలుగు మీడియం డేటా. వీడియోని పాస్ చేసి సాల్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ a magic mirror is placed in front of a boy. As a result, the boy observes that image of his head of the same size. The middle portion of the body is smaller and that of his legs is bigger. Hence, from the top to bottom, the magic mirror displays which of the following images. ఒక అబ్బాయి ముందు కనుక ఒక మాయ దర్పణాన్ని ఉంచినట్లయితే ఫలితంగా అబ్బాయి యొక్క తల ప్రతిబింబం అదే పరిమాణంలో ఉంది. శరీరం ఏమో సన్నగా అయిందంట, తర్వాత కాళ్ళు ఏమో పెద్దగా ఉన్నాయంట. ఓకే, అయితే అప్పుడు దాన్ని ఈ విధంగా అరేంజ్మెంట్ చేయాలి. సో ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటిదే కదా. సో బాడీ ఇక్కడ బాడీ సేమ్ ఉందంట. సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ అంటే సమతల దర్పణం. ఫస్ట్ సమతలం రావాలి. ప్లేన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాన్వెక్స్ ఇది పోయింది, రెండు ఆప్షన్ ఎగిరిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి సన్నగా అయితే ఏం చెప్పినాం, కాన్వెక్స్. పెద్దగా అయితే కాన్కేవ్. మధ్య భాగం చిన్నగా అయింది అంటే చిన్నగా అయితే కాన్వెక్స్, పెద్దగా అయితే కాన్కేవ్. సో సెకండ్ కాన్వెక్స్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమైంది, తర్వాత కాళ్ళు పెద్దగా అయినాయి అంటే కాన్కేవ్. ఇట్లా వస్తుంది కాన్కేవ్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. An object is placed on the principal axis of a convex lens at the point beyond 2f1. Its image formed is dashed. ఒక వస్తువు తన యొక్క కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షం మీద 2f1 కి అవతల ఉన్నటువంటి బిందువు వద్ద కనుక ఉంచబడితే దాని యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 2f1 కి అవతల గనక ఉంచినట్లయితే 2f1 కి గనక అంటే ఉంచినట్లయితే ఎక్కడ పడుతుంది, f2 2f2 మధ్యలో ఉంటది, చిన్నగా ఉంటది, నిజ మరియు తలకిందులుగా ఉంటుంది. రియల్ అండ్ ఇన్వర్టర్ లేదు కాబట్టి ఇక్కడ డెఫినిషన్. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మన మైండ్ లో ఈ యొక్క టేబుల్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ టేబుల్ మన మైండ్ లో ఉంటేనే మనం అయితే ఆన్సర్స్ అయితే చేయగలము. ఈ టేబుల్ మైండ్ లో లేకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కోర్ అయితే మెయింటైన్ చేయలేము. సో మెయింటైన్ చేయాలంటే ఈ టేబుల్ రావాలి. ఈ టేబుల్ అనేది చాలా సింపుల్ గా అర్థం చేసుకునే విధంగా అండ్ మీ అందరూ కూడా సింపుల్ గా ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మన యొక్క క్లాసెస్ రూపంలో, మన యొక్క ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ డేటాలు. సో మళ్ళీ ఒకసారి ఆ యొక్క వీడియోస్ వాచ్ చేయండి. కావాలనుకుంటే వెంటనే మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ లో మీకు ఈ యొక్క టోటల్ డేటా అందుబాటులో ఉంది. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ అయితే ఫినిష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా దీని యొక్క కంటిన్యూషన్ క్లాస్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా కేవలం ఈ క్వశ్చన్సే కాదు, ఇంకో ఎన్నో క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ లో స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఎస్పెషల్లీ సైన్స్ పాయింట్ ఆఫ్ లో మీకు చాలా మంది డౌట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ మోడ్ లో క్విక్ రివిజన్ పాయింట్ ఆఫ్ లో ఈ యొక్క డేటాను అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. దీంతో పాటు మీరు ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్, ఏఎల్పి, జేఈ అండ్ దాంతోపాటు ప్రజెంట్ అవుతున్నటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ యొక్క సైన్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేసిన కొత్త వర్షన్ కూడా మీకు తెలుస్తుంది. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క డేటాను ఫాలో అవుతూనే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు అది అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రమ్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ దాకా మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో డేటా అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఓకేనా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ లో మీకు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ సంబంధించి
మెటీరియల్ కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్స్ అవైలబిలిటీలో ఉంటుంది, మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసి ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ ద్వారా మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఈ యొక్క లాస్ట్ 5 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ తో పాటు లూసెంట్ థర్డ్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు జియోగ్రఫీ సంబంధించినటువంటి డేటా, రీసెంట్ క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా ఎకనామీకి సంబంధించినటువంటి డేటా, పౌర శాస్త్రము, అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, కంప్యూటర్, బయాలజీ, అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీతో పాటు మిస్లేనియస్ సెక్షన్, ఫిజిక్స్, అండ్ అదేవిధంగా మరి ఇంకెన్నో మెటీరియల్స్ అయితే మీకు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క సైన్స్ న్యూమెరికల్స్ కూడా మీకు త్వరలోనే క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. వీటన్నిటి కోసం ఎదురు చూస్తూ ప్రెసెంట్ ఇచ్చేటటువంటి క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఈ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రాపర్ ఉపయోగించుకోండి ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం ఎదుగుతాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.